ఎగిరే గువ్వలా రమ్మనే నిన్నిలా కూసే కోయిలా కోసం కలకాలం దాచింది నిన్ను ధనవంతుని చేసేందుకే కూసే కోయిలా పిలిచే నిన్నిలా కూసే కోయిలా పిలిచే నిన్నిలా ఎగిరే గువ్వలా రమ్మనే నిన్నిలా ఎగిరే గువ్వలా రమ్మనే పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవ, మీకు వందనాలు. రాత్రికాల సమయంలో ఆయన మనం స్మరించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ప్రభా తులసి పత్రికను మేము ధ్యానించబోతుండగా ఉన్నతమైన జ్ఞానంతో మీ దైవదాసులను మీరు నింపి ప్రభా తులసిలో ఉన్న పత్రికలో ఉన్న మర్మయుక్తమైన సంగతులని, జ్ఞానయుక్తమైన సంగతులని ప్రభా మీరు మాకు బోధించింది. మాకు ఇంకా తెలియబడాల్సిన విషయాలు ప్రభా సూటిగా మీ దాసుల ద్వారా మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇటు గొప్ప కార్యాలు జరిగించగల సమర్థులు, శక్తిమంతులను నమ్ముతూ నజరుడైన యేసు నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను తండ్రి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ స్టడీకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలను అందజేస్తున్నాను. ప్రత్యేకంగా మనం గమనిక ఏంటంటే చివరి వారము మీకు అందించిన విధంగా మరి కొంతమంది తీసుకోలేదు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీ పత్రిక, ఈ రెండు ఒక శ్రేణిలో చేయబడి ఉన్నది. అది వీలైనంత వరకు అందరూ తీసుకున్నారు. తీసుకున్నటువంటి వారు ఆ సహోదరుడు ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్ని సంప్రదించి మీ యొక్క పేరు నమోదు చేసుకొని ఈ యొక్క అమూల్యమైన శ్రేణిని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎఫెషియన్స్ అండ్ ఫిలిపియన్స్, ఈ రెండు కూడా ఒక డివిడీలో చేయబడుతున్నది. ఈ రాత్రి నుంచి ప్రారంభమవుతుంది ఆ పని కూడా. సో వీలైనంత త్వరలో అంటే నెక్స్ట్ వీక్ మీకు చేయడానికి మేము ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ. హల్లెలూయా. 82వ బైబిల్ స్టడీ, కొలొస్సీయులకు రాసిన పత్రికను మనము ధ్యానించబోతున్నాము. అతి శ్రేష్టమైన పౌలు పత్రికలలో ఒక పత్రిక కొలొస్సీయులకు రాసిన పత్రిక. ఆత్మపూర్వకమై మనము ఈ లేఖనంలో ధ్యానించినట్లయితే మనలను మనము బలపరచుకుంటే కాక అనేకులను బలపరచుటకు, అనేకులకు మనము తెలియచేయటకు దేవుని యొక్క మహాకృపణ చేత మనమందరము నడిపించబడతామని మీకు నేను తెలియజేస్తున్నాను. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందనములు
The most loving heaven in the world. అబ్రహాం ఇస్సాకు యాకోబులకు అభయం ఇచ్చి, ఆదరణ ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, మానవాళిని దీవించి, శ్రేష్టమైన జనాంగంగా ఏర్పరిచి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి పంపించి, ఆ తల్లి చెందించిన రక్తమును బట్టి ఈనాడు మేమందరము పరిశుద్ధముగా మీ పాదములకు వచ్చి ఉన్నాము. ఆత్మ కార్యము జరిగించున్నారు, కాంతమందున్నాము. ఆత్మ తండ్రిని మా కొరకే సిద్ధపరిచారు. యేసయ్య పైనుండి మమ్మల్ని దీవిస్తూ ఆశీర్దిస్తూ, మమ్మల్ని ఒక చేత మిమ్మల్ని ఒక చేత ముట్టుకొని సమస్త లోకమును దీవించి ఆశీర్వించి సిద్ధముగా ఉన్నటువంటి తత్వమైన తండ్రి, 82వ బైబిల్ స్టడీగా వచ్చిన్నాము తండ్రి. వచ్చిన మాతో రానైన వారి సకాలంలో నిర్మించండి. కార్యములు మేము నిమిత్తం మాత్రం ప్రభావం అంతలో కనపడి అంతలో మాయమైపోయే నీళ్లు పుడక వంటి వారు అవుతుంది. అయినప్పటికీ నేను ఇచ్చినటువంటి ఈ వ్యర్థమైన ఆయుష్ను మీ కొరకే సమర్పించుకొని మీలో జీవించే గొప్ప భాగ్యం, యథార్థమైన జీవితంలో చిన్న శుద్ధి కలిగిన వారు మీ యొక్క లేఖను ధ్యానించడం ఈ సమయంలో కాలంలో మీ సార్వభౌమాధికారంలో అప్పగించుకొని మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామమున అతి వినోద పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. కొలస్సీలకు రాసిన పత్రికను పౌలు గారు చెరలో నుండి రాశారు. మనం ఇదివరకే ధ్యానించాము. జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదలుకొని దాదాపుగా జైల్లో ఉండి ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సై పత్రికలను ఆయన చెరలో నుండే రాశారు. అదేవిధంగా ఫిలోమోను పత్రికను, హెబ్రీ పత్రికను కూడా చెరలో నుండే రాశారు. చెరలో ఉండి అతి శ్రేష్టమైనటువంటి పత్రికలను దేవదేవుడు సర్వమానవాళికి అనుగ్రహించినటువంటి ఈ పుస్తకములను మనం ధ్యానించబోతున్నాం. క్రీస్తు శకము 61లో రోమ్ చెరలో నుండి రాశారు. కొలస్సీ సంఘమునకు పౌలు గారు రాస్తూ ఉన్నారు. నిజానికి ఈ కొలస్సీ సంఘము లవోదికియా అనే పట్టణానికి ఎగువ ప్రాంతంలో ఉంటుంది. అసలు మనం ఈ కొలస్సీ పత్రికను చదువుతూ ఉంటాము. కొలస్సీ పట్టణానికి రాస్తున్నారు. దీనికి ఎగువన 12 మైళ్ళ దూరంలోనే లవోదికియా అనే పట్టణం ఉన్నది. ఈ లవోదికియా పట్టణానికి పైన అంతియొకయ ఉన్నది. అంతియొకయలో 2 అని మనం ఇదివరకు నుంచి ధ్యానిస్తూ ఉన్నాము. ఇది పిసిదియాలో ఉన్న అంతియొకయ, పిసిదియా. ఇంకొక అంతియొకయ ఎక్కడ ఉంటుందంటే సిరియాలో ఉంటుంది. కనుక మనము అంత్యోకయ అనగానే కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఇదంతా కూడా మైనర్ ఆసియాలో ఉన్నది, మధ్య ఆసియాలో ఉన్నటువంటి పట్టణం. ఈ కొలస్సీ నుంచి లవోదికియాకు 12 మైళ్ళు ఉన్నవి. ఇక్కడ నుంచి నార్త్ వెస్ట్ అంటాం. ఇటు ఈస్ట్ అయినప్పుడు ఇది పైకి నార్త్ అవుతుంది, ఇటు వెస్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫెస్ ఉంది. మనము ధ్యానించినటువంటి పట్టణము ఎఫెస్లో ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు ఉన్నది. అనగా 100 మైల్స్ డిస్టెన్స్లో ఉన్నది. ఇంచుమించు కొత్తగూడెం నుండి ఖమ్మం ఎంత దూరంలో ఉందో అంత దూరంలో ఈ కొలస్సీ పట్టణం నుంచి ఎఫెస్కి అంత దూరం ఉన్నది.
ఎఫెస్ నుంచి కిందకి వచ్చినప్పుడు ఇక్కడ మనము పద్మాసు లంక ఇక్కడనే అపోస్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఈ డిస్టెన్స్ వచ్చేసి 97 మైల్స్ అన్నారు. కనుక ఈ లవోదికయ అనే సంఘము సార్వత్రిక సంఘం. మీరు ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అక్కడ 7 సంఘాలు కనబడతాయి. అందులో మొట్టమొదటిది ఎఫెసు, చివరిది లవోదికయ. మధ్యలో స్ముర్న, పెర్గము, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా అనే సంఘాలు కూడా ఉన్నాయి. ఈ 7 సంఘాలు కూడా పరిశుద్ధమైనటువంటి పౌలు సందర్శించి పత్రికలు రాసి బలపరిచి ఈ సంఘాన్ని కట్టాడు. ఎంత గొప్ప దైవజనుడో చూడండి. ఈనాడు మనము ఒక చిన్న పరిచర్యకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ ఇవన్నీ ఆయన తిరిగాడు, ఇవన్నీ ప్రాంతాలని ఆయన తిరిగాడు. ఇక ఇప్పుడు ఈ కొలస్సీ సంఘాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది లైకస్ అనే నది ఒడ్డున ఉన్నది. లైకస్ ఒక రకంగా నది ఇలా ప్రవహిస్తూ ఉన్నది, దాని పేరు లైకస్. ఈ లైకస్ నది ఒడ్డున కొలస్సీ సంఘం ఉన్నది, లవోదికయ సంఘం కూడా ఉన్నది. ఇది ద బౌండరీస్ ఆఫ్ ది కొలస్సీ టౌన్. ఇంతవరకు మీరు తెలుసుకున్నట్లయితే మ్యాప్ నంబర్ 4 మన పరిశుద్ధ గ్రంథంలో 4వ పట్టణంలో మీరు తీసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ కొలస్సీ పట్టణానికి మరొక పేరు ఉన్నది. ఆ పేరు ఫుగ్రియా. నోట్ చేయండి, ఆ పేరు ఫుగ్రియా. మీకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 9వ వచనంలోను, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 23వ వచనంలో, అపోస్తులు 2:9, అపోస్తులు 18:23లో కూడా ఈ ఫుగ్రియా అనే పేరు మనకి కనబడుతుంది. అనగా మీకు ఒక టిట్బిట్గా చెప్తున్నది మీరు నోట్ చేసుకోవాల్సింది ఏమిటనగా, పౌలు గారు చేసిన 3 ప్రయాణములు. మొట్టమొదటి ప్రయాణము 13వ అధ్యాయము 14, 15. దిస్ ఈజ్ ఫస్ట్ జర్నీ. సెకండ్ జర్నీ వచ్చేసి 16, 17, 18. దిస్ ఈజ్ సెకండ్ జర్నీ. 19, 20, 21, 22 వరకు కూడా థర్డ్ జర్నీ. ఈ ఫస్ట్ జర్నీని 48 AD, సెకండ్ జర్నీ 50 AD, థర్డ్ జర్నీ 52 ADలో జరిగించారు. ఇప్పుడు ఇట్స్ వెరీ క్లియర్. 18వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పౌలు గారు జరిగించినటువంటి జర్నీ ఏమిటంటే సెకండ్ జర్నీ. 2వ జర్నీ అన్న 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2వ జర్నీ. మొట్టమొదటి జర్నీలో ఈ 13, 14, 15 అధ్యాయాల్లో బర్నబా గారితో తిరుగుతారు. ఈ 16వ అధ్యాయంలో సీలా లేక సైలస్ ఆర్ సిల్వాను అనే వ్యక్తితో ఇక్కడ సెకండ్ జర్నీ చేస్తాడు. థర్డ్ జర్నీలో తాను ఒంటరిగా 2 ముగ్గురు కలుపుకొని ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి థర్డ్ జర్నీలో కూడా ముందుకు సాగుతాడు. ఈ 18వ అధ్యాయంలో మనకి ఈ ఫుగ్రియా అనగా కొలస్సీ ప్రాంతానికి వచ్చి అక్కడ అకుల ప్రిస్కిల్లాను కలుసుకొని అక్కడనే అలెగ్జాండ్రు అనే ఒక వేది అనగా స్కాలర్ని కలుసుకుంటాడు. ఆ తర్వాత ఎఫెస్కి వెళ్ళిపోతాడు. అనగా అక్కడ నుంచి ఆయన దాదాపు 100 మైల్స్ కిందకి వెళ్ళిపోయి థర్డ్ జర్నీ అక్కడ సాగిస్తాడు. ఇవన్నీ మనం ధ్యానం చేశాం. కనుక ఈ ప్రాంతం అంతా కూడా మైనర్ ఆసియాలోనే ఉన్నది. చాలా వరకు మనము
ఈ కొలస్సీ సంఘాన్ని కట్టింది పౌలు అనుకుంటాం కాదు. ఇది ఒకటి నోట్ చేయాలి. కొలస్సీ సంఘాన్ని కట్టింది ఎపెఫ్రా. కొలస్సీ సంఘాన్ని కట్టింది ఎపెఫ్రా. కొలస్సీ సంఘాన్ని ఎపెఫ్రా కట్టారు. మరలా ఎపఫ్రాదితు ఉన్నాడు. మనము ఫిలిప్పీ పత్రికలో ధ్యానించాము. ఆ ఎపఫ్రాదితు ఎపఫ్రా ఒకటి కాదు. అతను మరణశయ్యపై జబ్బుపడి ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఆయన వచ్చాడని లేచాడని మనం చదివినటువంటి ఎపఫ్రాదితు వేరు, ఈ ఎపఫ్రా వేరు. మీకు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే. గమనించండి, ఎపఫ్రా అనే ప్రియుడు నా తోడి దాసుడి వలన మీరు ఈ సంగతులను నేర్చుకున్నారు అనగా ఈ కొలస్సీ సంఘాన్ని కట్టింది ఎపఫ్రా. యూ కెన్ నోట్ ఇట్ అండ్ యూ కెన్ ప్రొక్లైమ్ ఎట్ ఎనీ టైం. రోమా సంఘాన్ని కట్టింది పౌలు గారు కాదు. రోమ్ సంఘాన్ని కట్టింది ఎవరంటే ఆంద్రోనీకు యూనియాలు. రోమిల్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆంద్రోనీకు యూనియాలు నాకంటే ముందుగా నా తోడి అపోస్తులు, నాకు బంధువులు అయినప్పటికీ వారు అని రాస్తున్నాడు 16:7లో. ఆ ఇద్దరిచే మొట్టమొదటిగా రోమా పట్టణంలో రోమ్లో మరి సంఘం కట్టబడింది. కొలస్సీ సంఘాన్ని కట్టింది ఎవరండి? ఎపఫ్రా. ఇంకా మీకు కొరిలేటర్ రిఫరెన్స్ కూడా చెప్తాను. 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా నోట్ చేయండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. గమనించండి, నిత్యము పోరాడుతూ ఉన్నాడు ఈ సంఘం కొరకు. ఎవరనగా ఎపఫ్రా. తను కట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎపఫ్రా ఇస్ ఎ గ్రేట్ డిసైపుల్ టు మిస్టర్ పాల్. పౌలు గారి యొక్క శిష్యరికములో ఆయన ఎదిగినటువంటి ఒక దైవజనుడు. అంతర్లీనంగా మనకి పుస్తకాల్లో తెలుసుకున్నటువంటి విషయాలు. అతను ఈ సంఘం కొరకు తన నిత్య ప్రార్థనలో నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ కన్నీటితో కట్టినటువంటి సంఘం. దీనికి దగ్గరలోనే 12 మైళ్ళ దూరంలో ఉన్నది లవోదికయ. అందుకే పౌలు గారు అంటారు, నేను మీకు రాసిన పత్రికలను లవోదికయ సంఘానికి పంపించుకోండి, లవోదికయకు రాసిన పత్రికలను మీరు తెప్పించుకొని మీరు ఇంటర్చేంజ్ చేసుకొని చదువుకోండి అని కూడా చెప్తున్నాడు. అనగా పత్రికలను వారు పౌలు గారు లవోదికయకు రాస్తున్నాడు, దగ్గరలో ఉన్నటువంటి కొలస్సీకి రాసి మీరు ఇంటర్చేంజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. చూడండి 16వ వచనంలో, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోనూ చదివించుడి, లవోదికయకు రాసిన పత్రికలు మీరు చదివించుకునుడి. నిజానికి లవోదికయకు రాసిన పత్రిక అనేది మన 14 పత్రికల్లో లేదు, కానీ ఆయన చాలా పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఈ విధంగా పౌలు గారు బలపరుస్తూ జరిగించినటువంటి ఈ పత్రికలో ఉన్నటువంటి భారం ఏమిటనగా ఎపఫ్రా అనే ఒక దైవజనుడి చేత ఈ సంఘము కట్టబడి ఈనాడు ఒక గొప్ప సార్వత్రిక సంఘముగా వెలుగొందుతున్నది. ఇక లవోదికయ విషయం కొద్దిగా చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. లవోదికయ సంఘము సార్వత్రిక సంఘము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది, లవోదికయ సంఘమునకు నేను ఈ విధంగా రాయమని చెప్పుతున్నాను అని. ఈ సార్వత్రిక సంఘము ఈనాడు ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఎస్టీసార్ అని పిలువబడుతుంది.
TURKHISSAR, తుర్క్, TURK అనగా ముస్లిమ్స్ డామినేటెడ్ పట్టణముగా తయారైంది ఈ ఎస్కిసార్ అనగా లవోదికయ. ప్రభువు రాకడల్లో ఏ సంఘం అయితే సార్వత్రిక సంఘముగా ఏర్పడిందో ఈనాడు అది తురకల అనగా ముస్లిమ్స్ డామినేటెడ్ ఏరియాలో ఉన్నప్పటికీ గమనించండి, ద డే వెన్ జీసస్ వచ్చినప్పుడు ఈ సంఘము ఏ విధంగా ఎదుగుతుందో మనం కళ్ళారా చూస్తాం. అంత గొప్ప మార్పులు జరగనై ఉన్నది. ఈనాడు కొత్తగూడెం పట్టణంలో కూడా తండ్రి ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చిన కొరకే గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ లవోదికయ సంఘము రాబో దినములలో సార్వత్రిక సంఘముగా, ప్రభువు సిద్ధపరిచిన సంఘముగా ఏర్పడినటువంటి సంఘము ఈనాడు ముస్లిం డామినేటెడ్ ఏరియాగా ఉన్నది. గమనించండి. దో వీఆర్ ఇన్ క్రిస్టియన్ డామినేటెడ్ ఏరియాస్, కొన్ని ఉన్నాయి, కొన్ని క్రిస్టియన్ డామినేటెడ్ ఏరియాస్. గ్రేట్ బ్రిటన్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఇవన్నీ కూడా ఈనాడు ఇటలీ తీసుకోండి, తర్వాత మీరు యూరోపియన్ కంట్రీస్లో ఈ మధ్య ఆసియా పైన ఉన్నాయన్నీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా యూరోప్ ఖండంలో ఉన్నప్పటికీ వాటికంటే బలంగా ఈనాడు అన్య దేశాలు అనగా అన్య దేశస్థులైనటువంటి అన్య జనులు బలంగా తయారవుతున్నారు అని తండ్రి మనకి చూపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, ఈ కొలసీ సంఘమును పౌలు గారు సందర్శించి ఆశ్చర్యపోతున్నాడు. ఎఫ్రా అనే ఒక దైవజనుడిచే కట్టబడినటువంటి సంఘమును చూసి ఆయన ఒక చక్కటి లెటర్ని రాస్తూ ఉన్నాడు. ఆయన ఫుగ్రియా ప్రాంతానికి సెకండ్ జర్నీలో వచ్చి ఆశ్చర్యపోతాడు. రియల్లీ వండర్ఫుల్ టౌన్షిప్గా ఏర్పడింది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గొప్ప వెలుగును వారి పరిచర్యను చూడడము జరిగింది. ఇప్పుడు వాక్యంలోనికి పెడతాం. ఇదంతా ఉపోద్ఘాతము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. చూడండి, ఆయన ప్రతి విషయాన్ని ఎంత జాగ్రత్తగా ధ్యానించాలో తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అనగా సుప్రీం గాడ్, ఆయన అనగా తండ్రి, సుప్రీం గాడ్. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఇట్స్ వెరీ క్లియర్. నిత్యుడకు తండ్రి, అదృశ్య దేవుడు, మనం లాస్ట్ వీక్ ధ్యానించినట్లుగా ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ గొప్ప తండ్రి తన ప్రియుని యందు, తన కుమారుని యందు మనకు విమోచనము కలిగించి పాపక్షమాపణను తన రక్తములో మనకు అనుగ్రహించి ఒక రాజ్య వారసునిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక 15వ వచనములో మరలా ఆయన అనగా హూ ఈజ్ ఇన్ ద ఇమేజ్. ఆయన అనగా మన సుప్రీం గాడ్ కాదండి. మీరు ఇంగ్లీష్ వర్షన్ పుస్తకంలో చూసినట్లయితే హూ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ సుప్రీం గాడ్. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చదవండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉంది. యేసయ్య ఏ విధంగా ఉన్నాడు లాస్ట్ టైం మనం ధ్యానించాము. ఇక నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. అదృశ్య దేవుని యొక్క స్వరూపముగానే ఉన్నాడు. ఎలాగనగా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ స్పష్టంగా లేఖనము మనకి మర్మమైన విషయాలు తెలియజేస్తున్నది. అదేమిటనగా యేసుక్రీస్తు ప్రభు వారే సర్వ సృష్టికి ఆది సంభూతుడు.
సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడు. ఆదియు అంతమునై ఉన్నవారు ఎవరనగా యేసయ్య అన్నాడు. ఆయన చేసినది ఏమిటనగా ఆకాశం అందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవిగా కనపడేటివి కానీ, అదృశ్యమైనవి కనపడనివి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. ఇట్స్ వెరీ క్లియర్. ఏది జరిగినా, ఏది సృజించినా, మనకు కనపడే సమస్త ప్రపంచములే అనండి, అదృశ్యములు, దృశ్యములు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా సృజించినది Lord Jesus, Word of God. ఏది జరిగించినా వారి ద్వారానే జరిగింది. ఇప్పుడు పరలోకములో ప్రభుత్వములు ఉన్నవి, ప్రధానులు ఉన్నారు, అధికారములు ఉన్నవి, సింహాసనములు ఉన్నవి. మనకి పరలోకముల గురించిన వివరణ నేను అనేక మార్లు మీకు బైబిల్ స్టడీలో చెప్తున్నది. మనకు ఈ 66 పుస్తకాల్లో 3 లోకాల గురించి స్పష్టంగా అక్కడక్కడ మనకి అన్ని మాట్లాడాడు మనతో. ఒకటి పరలోకము, దేవదూతల లోకము. 2 భూలోకము, మనమున్న లోకము. 3వది పరదేశం, పరిశుద్ధుల ఆత్మలను ఇచ్చినటువంటి లోకము తెలియజేస్తున్నాడు. పరలోకములో ప్రధానులు ఉన్నారు, అధికారములు ఉన్నవి, ర్యాంకులు దూతలు ఉన్నారు, కోట్లైనటువంటి దూతలు అక్కడ ఉన్నారు. ఒకంత మనము ఈ పరలోకంలో ఉన్నటువంటి సెటప్ను కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యాము. ఈనాడు దేవుని యొక్క సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు అని మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో కనబడుతూ ఉంటుంది. దేవుని సింహాసనము చుట్టూత 24 పెద్దలు ఉంటారు. ఈ 24 పెద్దలని కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. 12 మంది గోత్రకర్తలని, 12 మంది అపోస్తులని, ఆ 24 ఇక్కడ కనపడుతున్నారని అనుకున్నారు. అనుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. 4000 సంవత్సరాల క్రితము అనగా రమారమి 2000 సంవత్సరాల వరకు గోత్రకర్తలు వచ్చి చనిపోయారు. మోషే నాటికి గోత్రకర్తలు ఎవరూ లేరు. దట్ ఈస్ 2000 years బిఫోర్ క్రైస్ట్. మధ్య 2000 years దాదాపుగా అబ్రహాము మొదలుకొని మనకి మలాకి వరకు కూడా ఉన్న కాలంలో గోత్రకర్తలు ఎవరు లేరు. ఆ తర్వాత 2000 yearsలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాక 12 మంది శిష్యులు ఏర్పడ్డారు. కానీ ఈ 24 పెద్దలు అని ఈ ఆలోచన సభ అంటారు. ఆలోచన సభ పరలోకపు యొక్క గవర్నమెంట్ ఫార్మేషన్ అంతా కూడా ఈ ఆలోచన సభతో దాన్ని ధరిస్తున్నారు. యోబు గ్రంథాన్ని రాసింది మోషే 1473లో. 1473లోనే యోబు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనములో నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నావా ఓ యోబు అని అడుగుతున్నాడు ఒక స్నేహితుడు. అనగా యోబు కాలములోని ఆలోచన సభ ఉన్నది అని తండ్రి ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఇక్కడ ఆలోచన సభ ముందుగానే ఉన్నదన్న సంగతిని మనం గమనించాలి. ఈ 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు ఎప్పుడు వచ్చారంటే బిఫోర్ 2000 years, ఆఫ్టర్ 2000 years వచ్చినటువంటి 24 కలిసి ఉన్నారు అనుకుంటున్నాం. అది కాదు. ప్రధానులు, పెద్దలు మొదటి నుంచి ఉన్నారు. అందుకే ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉన్నటువంటి
ఆలోచన సభకు కూడా తెలియనటువంటి మర్మమును ఇప్పుడు పౌలు గారు నేను తెలియజేస్తున్నాను అన్నాడు. అనగా ఆలోచన సభ ఉన్నది, ఆలోచన సభ మొదటి నుంచి ఉన్నది. అందుకే ఈ ఆలోచన సభకు గురించినటువంటి మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, నోట్ చేసుకోండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా అక్కడ అధికారులు ప్రధానులు అనే మాట కనబడుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీకు ఆ అధికారుల గురించి చెప్పడం మనం చూస్తాం. కొలస్సీ 2:10 చదవండి. మరియు ఆయన ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు. చూడండి, సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నారు. కనుక ఈ ఆలోచన సభ మొదటి నుంచి ఉన్నది. మీరు గమనించవలసింది ఇదేదో గోత్రకర్తలు నిజానికి 12 మందిని మీరు జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తే అందులో ఒక్కడు కూడా మంచివాళ్ళు ఎవరు లేరు. అంత ఈ లోకపరంగానే జీవించేటువంటి ఆ బిగినింగ్ డేస్లో ధర్మశాస్త్రం లేనప్పుడు జీవించినటువంటి వ్యక్తులు లోతుగా ధ్యానించినప్పుడు ఈవెన్ యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి ఈ శిష్యులు కూడా మొట్టమొదటిలో తడబడి తర్వాత ప్రభువునందు ఆత్మపూర్ణులై గొప్ప పరిచయం చేశారు. ఈ 24 మనము 24 పెద్దలుగా పెట్టుకుంటూ కొంత కన్ఫ్యూజన్ అయ్యాం. కానీ ఆలోచన సభ మొదటి నుంచి ఉన్నది. అది ఈ భూలోకమును ఏర్పడక మునుపు నుంచే ఉన్నది. ఇది మర్చిపోతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో అపోస్తుడైన యోహాను యొద్దకు ఒక పెద్ద వస్తాడు. ఆలోచన సభలో ఉన్నటువంటి ఒక పెద్ద దూత వచ్చి భయపడకు అని ఓటమి చేస్తున్నాడు. మీరు ఒకసారి ప్రకటన గ్రంథాన్ని 5వ అధ్యాయాన్ని తీసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. 5వ అధ్యాయము 9వ వచనం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడపై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను కానీ చేసి కనుక వారు భూలోకం ముందు ఏలుతురని క్రొత్త పాట పాడుతారు. ఈ మాటలను మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆ 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చాడు. వచ్చి ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మీకు ఒక మర్మం బయటకు వస్తుంది. చూడండి, అదేమిటనగా నీవు అనగా యేసయ్య వధింపబడిన వాడపై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ అనగా అన్యులు కూడా ఉన్నారు. ఆయా భాషలు మాట్లాడేవారంటే అందరూ అన్యులు కూడా, యూదులే కాదు, ప్రతి ప్రజలోనూ ఇంక్లూడింగ్ జెనటైల్స్, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మీ రక్తంతో కొని మా దేవునికి అంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే మా దేవునికి. నిజంగా ఈ 24 పెద్దలు మానవులు అయి ఉంటే మన దేవునికి అన్నారు, మన దేవునికి అన్నారు. కానీ ఏమన్నారు? మా దేవునికి, పరలోకంలో నుంచి చూస్తున్నటువంటి మా తండ్రి, మా దేవుడు అని దేవతలు పలుకుతున్నారు. అక్కడ ఉన్నటువంటి అపోస్తుడైన యోహాను మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురని ఒక క్రొత్త పాట పాడుతున్నారు. సెకండ్కి, మొట్టమొదటికి మా అన్నాడు, సెకండ్కి ఏంటంటే కొత్త పాట. ఆ పాట వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. నిజానికి ఈ 24 పెద్దలలో ఆ యోహాను కూడా ఒకవేళ అపోస్తుడుగా ఉన్నాడు కనుక తను కూడా అందులో ఒక సీట్ను సెక్యూర్ చేసుకున్నట్లయితే అతనికి ఆ పాట తెలవాలి. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. 24 పెద్దలలో 12 మంది అపోస్తులంటే యోహాను కూడా ఉన్నాడు. ఒకవేళ యోహాను కూడా అందులో ఉండేవాడైతే ఆ చెప్పే ప్రతి మాట ఆయనకి తెలవాలి కనుక ఆయన కూడా అందులో ఉన్నాడు కనుక 24 పెద్దల్లో ఉన్నాడు కనుక ఇంకా ఆయన చనిపోలేదు కనుక ఈ 2 కీస్ తోటి అక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే ఆ 24 పెద్దలు ఆలోచన సభ. నిజానికి
ప్రభువారు ఈ పరిశుద్ధ బైబిల్ని అనుగ్రహించింది కూడా ఈ ఆలోచన సభతో తండ్రి మాట్లాడి మనకి 66 పుస్తకాల్ని ఏర్పరిచాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ ధర్మశాస్త్రమును దేవదూతల ద్వారా మధ్యవర్తిచే ఏర్పరచబడింది. మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ దేవదూతలు, ఈ ఆలోచన సభ. ఇంతకు మించినటువంటి వివరణ ఎక్కడ అవసరం లేదు. మనం ప్రకటన గ్రంథంలో ధ్యానించబోతున్నాం. ఒక విషయం ఏమిటనగా, దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సమస్తమును ఏర్పరిచింది యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా క్రిందకు వచ్చేసరికి 19వ వచనంలో ఆయన శిలువ రక్తము చేత చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా తనతో అనగా తండ్రితో సమాధాన పరచుకోవలనని తండ్రి యొక్క అభీష్టము. దేవుని యొక్క అభీష్టము ఏమిటనగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తము చే, అవి పరలోకమైనను భూలోకమైనను ఏ లోకమైనను సంధి చేసుకునేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేతనే. మనం అనుకున్నాము యేసయ్య వచ్చి శిలువ రక్తాన్ని చిందించింది కేవలం మన మానవాళి కొరకే అనుకున్నాం. కాదండి, ఒకే ఒక్క బలియాగముతో సర్వమును తన ప్రణాళికలో శుద్ధీకరణ చేసుకున్నాడు. అనగా పరలోకములో ఉన్నటువంటి పాప ప్రక్షాళన కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తము చే. జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే శిలువ రక్తము మనకు రక్షణ, పరలోకములో కూడా అనగా ఈ లోకములో కూడా, దేవదూతల లోకములో కూడా పాపము ప్రవేశించింది. పాపము ప్రవేశించింది కనుకనే లూసిఫర్ పడిపోయాడు. పాపము ప్రవేశించింది కనుకనే కోట్లైనటువంటి దేవదూతలు పడిపోయారు. యెషయా 14వ అధ్యాయం 9వ వచనము 12వ వచనంలో కూడా కనపడుతూ ఉంటుంది ఏ విధంగా వాళ్ళు పడిపోయారు. పాపము ప్రవేశించింది కనుకనే వీళ్ళందరూ కూడా పడిపోయారు. ఇప్పుడు పాప ప్రక్షాళన పరలోకంలో కూడా జరగాలి, పాప ప్రక్షాళన భూలోకంలో కూడా జరగాలి. ఇక్కడ నుంచి పడిపోయినటువంటి ఈ సాధారణ జనాలు భూమిని కూడా పాడు చేశారు. ఈ రెండింటినీ ప్రక్షాళన గావించిన వరకు తండ్రి ఒక కాలములను సమయములను ఏర్పాటు చేసుకొని తగు సమయంలో తన కుమారుని పంపి శిలువ నిర్గమము ద్వారా, అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని కూడా చదివినట్లయితే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు వీటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంటే యేసయ్య సిలువలో సరిగ్గా శుక్రవారం ఫ్రైడే 3 గంటలకు చనిపోయినప్పుడు తాను వెళ్ళినది ఎక్కడికట? పరలోకంలోకి వెళ్ళాడు. ఆ రక్తాన్ని పట్టుకొని పరలోకంలోకి వెళ్ళాడు అని ఈ లేఖనాన్ని మీరు ఈరోజు రాత్రి చదివినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇక్కడ చిందించిన రక్తం వచ్చే మనకు పాపక్షమాపణ, అదే రక్తముతో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొద్దకు వెళ్ళాడు, పరలోకములోనికి వెళ్ళాడు. ఆ ప్రశస్తమైన రక్తము చేత పరలోకములో శుద్ధీకరణము పడవలసినటువంటి ఆ ప్రక్షాళన కొరకు ఆ రక్తముతో అక్కడికి వెళ్ళాడు. కనుక యేసయ్య యొక్క రక్తము ఇక్కడ స్పష్టముగా వివరించినది ఏంటనగా, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను అన్నమాట. అది పరలోకంలో ఉన్న పాప ప్రక్షాళన, భూమి మీద ఉన్న పాప ప్రక్షాళన గావించి
ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలనని తండ్రి యొక్క అభీష్టమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క రాకడ అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ పాప ప్రక్షాళన నిమిత్తమై వచ్చాడు. ఆయన రక్తముచే మనకు, ఆయన రక్తముచే పరలోకములో పాప పంకిలమైనటువంటి పాపమును తుడిచివేయడానికే ఆ రక్తమును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే తండ్రి యొక్క అభీష్టం ఏమిటనగా సమస్తమును కూడా యేసయ్య రక్తము చేతనే ఆయన జరిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇది మర్మముగా ఉన్నది అని 25వ వచనంలో మొదలు పెడుతున్నాడు. 25వ వచనంలో దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. ఇది మర్మము అన్నాడు. ఏది మర్మము? ఏ ఆది సంభూతుడైతే, ఏ అల్ఫాయు ఒమేగా అయితే ఉన్నాడో, నేడు నా కుమారుడు నేను కని ఉన్నాను, ఆ కుమారుడే సర్వ సృష్టికి ఆది సంభూతుడని, ఆధారభూతుడని, ఆయన సమస్తమును ఏర్పరిచాడని, ఆయన ద్వారానే సమస్తము జరుగుతున్నవని, ఏ లేఖనములైతే దేవుడి వాక్యము మొదటి నుండి మాట్లాడుతున్నాడో ఆ వాక్యములన్నీ మర్మముగా ఉన్నవి అంటున్నాడు పౌలు గారు. మాట ఇప్పుడేదో కొందరు 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బైబిల్ తీసిందులో యేసు నేను తండ్రి అనలేదే, యేసయ్య మానవుడే, యేసయ్య ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్న వారికి ఈ లేఖనాన్ని స్పష్టంగా ధ్యానించినట్లయితే ఆయన ఇక్కడ యాక్సిడెంటల్గానో ఇన్సిడెంటల్గానో వచ్చిన వ్యక్తి కాదు. దేవుని వాక్యము మర్మముగా ఉన్నది, చాలా మర్మముగా ఉన్నది, నిగూఢముగా ఉన్నది. మీరు తెలుసుకుంటారా అంటున్నాడు పౌలు. ఇదేదో 2000 సంవత్సరాల తర్వాత రక్షకుడు వచ్చాడని మనం అనుకుంటున్నాము. అది ఇప్పుడు జరిగినది కాదు, మర్మముగానే ఉన్నది. ఆ మర్మాన్ని తెలియచేయటకే నన్ను ఏర్పరచుకున్నాడు తండ్రి అని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని అక్కడ ఎంత మాట చక్కగా అంటున్నాడు చూడండి. నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని, క్రీస్తు మీ అందు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఆ మర్మమును వారికి బయటపరిచారు. నిజానికి యేసయ్య ఒక గొప్ప మర్మము. ప్లీజ్ నిజంగా కూడా ఆషామాషిగా తీసుకోకండి. యేసయ్య ఒక మర్మం అండి. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్లో దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అంటాడు. మర్మము, యేసయ్య మర్మము. యేసయ్య ఒక మర్మమై ఉన్నాడు. ఈ మర్మమును మనము తెలుసుకోవాలంటే ఒక చిన్ని సమర్పణ జీవితం ఉన్నట్లయితే నీకు తెలియజేస్తాడు అని కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉన్నది. దేవుని మర్మమును తన ఇష్టులకు, తన ప్రియులకు ఆయన తప్పకుండా తెలియజేస్తాడు అని ఉన్నది 25-14 కీర్తనలో. అనగా దేవుని మర్మమును తండ్రి మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ లేక ఆయన ప్రణాళిక వాక్యములో నిగూఢముగా మర్మముగా ఉంచాడు. ప్రతి పుస్తకములో, నిజానికి 39 పుస్తకాలలో ప్రతి పుస్తకంలో దాదాపుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తండ్రి లిఖింపు చేశాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే స్త్రీనందు ప్రభు రాబోతున్నాడని చెప్పాడు. చూడండి, ఆదికాండము 3:15లోనే స్త్రీనందు ప్రభు రాబోతున్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనంలోనే యోధ గోత్రపు పదమసింహము అన్నాడు.
వస్తున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనములోనే గాడిద పిల్లను శ్రేష్టమైన ద్రాక్షావల్లికి, ఉత్తమ ద్రాక్షావల్లికి, గాడిదను ద్రాక్షావల్లికి కట్టి తన వస్త్రములను తన రక్తములో వదులుకొను అనగా యేసయ్య జరిగించబోయే శిలువ నిర్గమముని ఎప్పుడు చెప్పాడండి? ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనంలో చెప్పాడు. శిలువను కూర్చిన వివరణ 49:11లోనే ఉన్నది. ఇక నిర్గమకాండంలోకి వస్తే 23వ అధ్యాయం 20వ వచనంలో నేను ముందుగా ఒక దూతను పంపుతున్నాను, ఆయనకు నా నామం ఉన్నది అన్నాడు. అనగా తండ్రి నామం ఏదైతే ఉన్నదో ఆ దూతకు అనగా రాబో వాక్యమైన దేవునికి అనగా యేసుక్రీస్తు వారికి ఉన్నది అన్నాడు. ప్రియ దేవుని సంగమా, లేవికాండంలోనికి వచ్చేసరికి 1వ అధ్యాయం 3వ వచనంలో దహన బలిని గురించి వివరిస్తూ ఆ దహన బలి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే మంచి శుక్రవారం నాడు జరిగించు శిలువ నిర్గమము అని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో లేవికాండము 1వ అధ్యాయం 3వ వచనం వివరణ ఇస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఆయన ఎవరో కాదు, యేసయ్య. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనము 18వ వచనంలో కూడా నా వంటి ప్రవక్త మీకు రాబోతున్నాడు, అతని మాట మీరు వినాలి అని స్పష్టముగా తండ్రి మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అనగా యేసయ్య వాక్యములో మరుగై ఉన్నాడు. యోగ గ్రంథానికి వచ్చేసరికి 14వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేసరికి పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చి ఉన్న ఎంత మేలు అన్నాడు యేసయ్యను గురించి. అదే యోగ గ్రంథము 9వ అధ్యాయం 32-33 వచనాల్లో కూడా మీకు మాకు మధ్యవర్తిగా ఒక తండ్రి ఉన్నాడు అని అక్కడ స్పష్టముగా లిఖింపజేయబడి ఉన్నది. కీర్తనల గ్రంథంలో నేను చెప్పవలసిన అవసరమే లేదు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో నేడు నేను కుమారుని కలిగి ఉన్నాను యేసయ్య గురించి. 2వ అధ్యాయం 12వ వచనంలో ఆ కుమారుని మీరు ముద్దు పెట్టుకోరండి యేసయ్య గురించి. కీర్తన 110వ కీర్తన 1వ వచనంలో యేసయ్య గురించే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట యేసయ్య గురించే. ఇంకా అనేకములైనటువంటి ఇండైరెక్ట్గా ఉన్నాయి, డైరెక్ట్గా ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. దానియేలు గ్రంథంలోనికి వచ్చేసరికి 7వ అధ్యాయం 13-14 వచనాల్లో స్పష్టముగా మనుష్య కుమారుని పోలిన ఒకడు తండ్రి యొద్దకు వచ్చుట, అతని రాజ్యము నిరంతరము ఉండుట అని దానియేలే ప్రవర్తిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో నేను యెహోవా చేతనే మిమ్మల్ని రక్షించేదను అని తండ్రి మాట్లాడుతున్నాడు. యెహోవా చేతనే, యెహోవా మీ దేవుడైన యెహోవా చేతనే నేను మిమ్మల్ని రక్షిస్తాను. చూడండి మాట్లాడు హోషేయ గ్రంథంలో అంటున్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో నీ నీతి రాజు గాడిద పిల్లపై ఎక్కి రాబోతున్నాడు. చూడండి, గాడిద పిల్లపై ఎక్కి ఏ విధంగా అయితే వస్తాడో ముందుగానే కళ్ళ కద్దినట్టుగా చెప్పబడినటువంటి ప్రవచనము జకర్యా 9:9. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఎఫ్రాతా బెత్లెహేమా నీవు అల్పమైన గ్రామం ఎందుకొనవద్దు, నీలో నుండి ఎవరు వస్తున్నారండి? రక్షకుడు వస్తున్నాడు. శాశ్వత కాలం అవ్వబడుతూ ఉంటాడు. హీ సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్, హీ ఈస్ కమింగ్. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా స్పష్టంగా ఉన్నది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో కూడా స్పష్టంగా ఉన్నది. నీతి సూర్యుడి కింద మీరు ఆ రెక్కల కింద లేక దూడల వలె మీరు గంతులు వేస్తారు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ హ్యావింగ్. 39 పుస్తకాల్లో ప్రతి
ఉన్నది. ప్రతి పుస్తకంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దేవుని వాక్యము మర్మముగా ఉన్నది. అందుకే పౌలు గారు ఆత్మపూర్ణుడై దేవుని వాక్యము యుగములలోనూ తరములలోనూ మరుగుగా ఉన్నటువంటి మర్మమును నేను ప్రకటించడానికే తల్లి ఏర్పరచుకున్నాడు. మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ కనపడే యేసయ్య ఆది నుంచే ఉన్నాడు. ఇవన్నీ తెలియని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు మిమ్మల్ని మనల్ని. యేసయ్య ఎవరికి తెలుస్తుంది? అందుకే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, ఆది నుండి ఉన్నాడు. అవి తెలుసుకోలేకపోతున్నాము. తండ్రిని తెలుసుకోలేకపోయాము, కుమారుని తెలుసుకోలేకపోయాము. అందుకే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనములో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమిటనగా ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? సర్వ సృష్టిని ఏర్పరిచి మేఘములలో నీళ్లను బంధించి మంచు గడ్డలను ఏర్పరిచినటువంటి తల్లి పేరు కుమారుని పేరు నీకు తెలియనా అంటే మనకి నిజంగా తెలివి స్థితిలోనే ఉన్నాం. అందుకే ఈనాడు పౌలు గారి ద్వారా తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొలస్సీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత చూడండి, ఇక్కడ ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం అంటాడు స్పష్టముగా తండ్రి. ఆయనను యేసయ్యను అనుసరించక ఈ లోకంలో ఉన్నటువంటి నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానాన్ని అనుసరించి జీవిస్తున్నారేమో జాగ్రత్త. నిజానికి విచారకరం ఏమిటంటే ఈ లోక మర్యాదలని మనం ఇంకా ఆచరిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు మీరు కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినముల వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం లేదు. ఈనాడు రియల్లీ మనము ఇంకా ఈ విషయాల్లో బలహీనంగానే ఉన్నామని చెప్పడంలో ఏమాత్రం నేను వెనుకాడటం లేదు. ఈవెన్ టుడే వీఆర్ హ్యావింగ్ ఏ ఆస్పెషియస్ ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే తెలుగు క్యాలెండర్ తెప్పించండి అంటున్నాం. ఇంకా మనకి తెలియదు. తెలుగు క్యాలెండర్లలో ఉన్నటువంటి ఏవో చూస్తూ ఉంటారు, రోజులను లెక్కేస్తూ ఉంటారు. కొన్ని రోజులు మంచివని మనమే వేరే చేసుకుంటాం, కొన్ని రోజులు చెడ్డవని మనమే వేరే చేసుకుంటాం. ఆ మంచి ఏమిటో చెడేమిటో మనకే తెలియదు. అందుకే బాధతో పలుకుతున్నటువంటి మాట, మీరు పౌర్ణమి అమావాస్య ఇప్పటికీ మనం పాటిస్తూనే ఉన్నాం. కొందరైతే అమావాస్యను ఇది చేయరు. అదేవిధంగా విశ్రాంతి దినం యొక్క గొడవలు, పండుగల విషయంలోను, వర్జాల విషయంలోను ఏమిటో 1 నిమిషానికి 1 సెకండ్కి 2 నిమిషాలకి 2 సెకండ్కి ఎవరి టైం కరెక్టో వాళ్ళకే తెలియదు. వాటిలో ఎంతో డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. అందుకే బాధపడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి ఈ మాటలు రాస్తూ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేను ఎంతగానో మీ మధ్యలోనికి వచ్చి మిమ్మల్ని ఎన్లైట్ చేస్తుంటే మీరు ఇంకా ఈ పరమర్యాచారంలోనే మునిగి తేలుతున్నారు ఎందుకు అంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మీరు ఇంకనూ పారంపర్యాచారంలోనే ఉన్నారు. వాటిలో ఒక కాలు పెట్టారు, వీటిలో ఒక కాలు పెట్టారు. వాటిని వదిలివేయండి. నేను 7 దినములను సృజించాను, 7 దినములు మంచిదని ఎంచాను అంటాడు ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో. మంచిదని ఎంచిన 6 దినములు, 7వ దినమున విశ్రమించిన 7 దినములు మంచిది కనుక వీటికి మీరు తావివ్వకండి అని
యేసయ్య చెప్పిన మాటలను మరలా కొలస్సీ సంఘంతో చెప్తూ వచ్చాడు. ఒక అడుగు ముందుకు వేసి పౌలు గారు బాధతో చెప్పిన మాటలు కూడా మనం ధ్యానించాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చూడండి, ఇంత స్పష్టముగా తండ్రి లేఖలను ఎత్తిపట్టి చెప్పాక మనం కూడా ఎంత గట్టిగా ప్రకటిస్తూ ఉంటాము, విశ్వాసముగా జీవిస్తూ ఉంటాము, విశ్వాసముగా మనము ఉండి రోజులను ఎందుకు లెక్కేసుకుంటున్నాము ఆలోచించమంటున్నాడు తండ్రి. ఇందులో ఏమీ లేదు, ఒక నిర్ణయాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఆలోచించండి. ఎందుకనగా రోజులలో ఏమీ లేదు. ఈ రోజుల గురించి చెప్పే శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా తెలియదు అన్న సంగతిని మనము మర్చిపోవద్దు అంటున్నాడు. ప్రియ దేవుని సంఘం, ఈనాటి నుండి మనం ఒక తీర్మానం తీసుకోవాలి. We are the sons of God Jesus. సమస్తమును శుద్ధీకరించి మనకు అనుగ్రహించినటువంటి ప్రతి దినము మంచిదే అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే నీకు ఏది అనుకూలమైనదో, మన మధ్యలో ఒక పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు, పేరు చెప్పను. ఆయనను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే ముందు మీకు మంచి రోజు ఏదో చెప్పని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు సార్, ఏ రోజైనా నాకు మంచిది అన్నారు. హల్లెలూయా, మన మధ్యలో ఉన్నారు. కనుక అటువంటి తీర్మానానికి రావాలి, అటువంటి విశ్వాసం మనకు కావాలి. ఎస్, మనము ఆయన బిడ్డలమని, మనము ఆయన చేరడించబడుతున్నామని, ప్రతి దినము బ్లెస్డ్ దినమని మనము ఒక తీర్మానం తీసుకోవాలి. అంతేకాని ఈనాడు అందుకు భిన్నంగా మనలో అనేకులు ప్రవర్తిస్తున్నారంటే తండ్రి బాధతో మాట్లాడుతున్నాడు. అలాంటివి మీరు చేయకండి. ఇక కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. గమనించండి, ఈ 18 నుంచి 21 వచనాల్లో ముగ్గురిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు. ఒకటి భర్తలతో, రెండవది భార్యలతో, మూడవది పిల్లలతో. ఈ మాటలు కుటుంబములకు చాలా అవసరమైన మాటలు. ఈ రోజులలో మనం ఏ కుటుంబానికి వెళ్ళినా పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. నిజానికి భార్యాభర్త పిల్లలలో మనం చూసినప్పుడు భర్తకు భార్యకు పడటం లేదు, భార్యాభర్తలకు పిల్లలకు పడటం లేదు. ఇది నిజంగా ఒకంత ఆశ్చర్యంగానే ఉంటుంది. భర్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు, భార్య మాట అసలు వినొద్దారు, మరి తీసేసుకున్నారు. ఎందుకంటే మేమే జ్ఞానవంతులము, భార్యల మాట మేము వినవలసిన అవసరం లేదని కొందరు భర్తలు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. ఇక కొందరు భార్యలు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు, ఆయన మాట వినకూడదు అని. కొందరు పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తీర్మానాలు తీసుకున్నారు, తల్లిదండ్రుల మాట మనం వినొద్దు. అందుకే ఈ ముగ్గురిని ఉద్దేశించి రాసినటువంటి ఒక చక్కటి మాటలు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మొట్టమొదటి దీవెన కుటుంబానికి ఇచ్చాడు. ఏమనగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. ఈనాడు ఫలింపు లేదు, కొందరికి విస్తరించడం లేదు,
లోపరుచుకోవడం అనేది లేనే లేదు. అందుకే ఎవరైనా తన కుటుంబమును లోపరుచుకోలేకపోతే ఇంకా దేనిని లోపరుచుకోగలరు అని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కూడా తండ్రి లిఖింపచేశాడు. ఎవరైనా సరే కుటుంబాన్ని ముందు లోపరుచుకోవాలి. భర్త భార్య ఎడల ప్రేమ కలిగి ఉండాలి. తన వల్ల తన భార్యను ప్రేమించాలి. అదేవిధంగా భార్య కూడా భర్త ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమించాలి, లోబడాలి. అన్ని విషయములలో ఇద్దరు ఒక ఆత్మగా ఉండాలి అని తండ్రి చెప్తున్నాడు. నేను మీకు ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. భర్త భార్యకు ప్రేమించి లోబడతాడు. ఇది మర్మం. భర్త ఎప్పుడు భార్యను ప్రేమించి లోబడతాడు. ఈ మర్మాన్ని స్త్రీని గమనించాలి. సహజంగా కొంత ఈగోయిజంలో ఉంటాడు భర్త. బిడ్డగా బింకంగా ఉంటాడు, కానీ భార్యను ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమించి లోబడతాడు. భార్య లోబడి ప్రేమిస్తుంది. ఇది ఆవిడలో ఉన్న ఒక గొప్ప గుణలక్షణం. ప్రతి భార్య భర్తను ప్రేమించి లోబడుతుంది. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా అక్కడ శారా యజమానుడని అబ్రహామును ప్రేమించి లోబడి. ప్రతి భార్య సృష్టిలో ఉన్న రహస్యం ప్రేమించి లోబడి ప్రేమిస్తుంది. ఇక పిల్లల విషయంలోకి వస్తే వారు తల్లిదండ్రుల ప్రేమను పొందుకొని ప్రేమిస్తారు. ఇఫ్ యూ వోంట్ షో లవ్ అండ్ అఫెక్షన్ టు యువర్ చిల్డ్రన్, వారు కూడా మిమ్మల్ని ప్రేమించరు అని. వారు ప్రేమించబడితేనే వారు ప్రేమిస్తారు. అందుకే చిన్ననాటి నుండి తల్లిదండ్రులు చూపే ప్రేమ వారిలో అంతర్లీనంగా పాతుకొని పోయి, అందుకే పెరిగి పెద్దవారైనప్పుడు తల్లిదండ్రులను చూసినప్పుడు కన్నీటితో వారికి కష్టం వచ్చినప్పుడు వారిని చేతులతో ఎత్తుకుని పోయే కుమారులను కూడా నేను చూశాను. ఎందుకనగా అంతగా తల్లిదండ్రులు ప్రేమించారు కనుక. మనం చాలా సార్లు కొందరు తల్లిదండ్రులను తిడుతున్నారు ఎందుకు, కొడుతున్నారు ఎందుకు, అన్పార్లమెంటేరియన్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఎందుకనగా వారు వీరిని ప్రేమించలేదు. ఇది యథార్థమండి. వేర్ దెర్ ఇస్ నో లవ్ అండ్ అఫెక్షన్ దే విల్ బికమ్ డెకాయిట్స్. ఈనాడు మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా చూసినట్లయితే వారందరూ ఎవరు అనుకుంటున్నారు? తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేని వారే. వారిని మీరు కౌన్సిలింగ్ చేయండి, నాకు తల్లి ప్రేమ లేదు, మేము అనాథం అంటే ఏదో రకంగా బయటకు వచ్చేసాము, అందుకే వారికి నిర్లిప్తమైన జీవితం ఏదైనా చేయగలరు. మీరు ఒక 5,000 ఇస్తే చంపేస్తామంటున్నారు. ఎందుకనగా అంత కసి, అదంతా కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ లేక. అందుకే తల్లి స్పష్టంగా భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీరు కూడా మీ భర్తలను ప్రేమించండి. అందుకే ఎఫ్సీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం మంచి మాట చదవండి. 5:33 ఎంత చక్కటి మాట ఉందో. 5:33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనని వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. మెట్టుకు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు ప్రేమించు. ఇదే మాటలను ఎఫ్సీ పత్రికలో 5వ అధ్యాయం 22 నుంచి 32 వరకు కూడా భార్యాభర్తల సంబంధం ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ పరిశుద్ధ సంఘముపై అలా ఉంటుంది అని అక్కడ వివరించాడు. ఈనాడు వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా ప్రేమను రాగములు కలిగి ఉంటారో, సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ తన సంఘముపై. ఈనాడు మనము ఎందుకంత ధైర్యంగా ఉన్నామనగా, మనం ఎవరండి? ఆయనకు సంఘమై ఉన్నాము. ఆయన వరుడై ఉన్నాడు, మనము వధువై ఉన్నాము. ఈ వధువులకు ఏమైనా ఇబ్బంది కలిగితే భర్త అయిన యేసయ్య ఊరుకుంటాడా? ఊరుకోడు. మనలను ఎవరు
ఇచ్చే కొన్నాను, అందుకే కొని. ఈనాడు చూడండి, భార్యలు ఎవరైనా అంటే భర్త అస్సలు ఊరుకోడు, బహుపౌరుషంగా ఉంటాడు. ఎవరన్నా తన కుటుంబాన్ని అంటే అసలు ఊరుకోరు. ఎందుకనగా కుటుంబం నాది. అదేవిధంగా యేసయ్య ఎవరిని ఏమన్నా ఊరుకుంటాడేమో కానీ సంఘం అంటే ఊరుకోడు. ఎందుకనగా నా కుటుంబం. అందుకే పిల్లలారా, ఇక్కడ పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులను నిష్ఠూర పెట్టకుండా ప్రేమించండి. చాలా గొప్ప మాటలండి. తల్లిదండ్రుల బాధ్యత చిన్ననాటి నుండి పిల్లలను దేవుని వాక్యంలో పెంచాలి. మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. నెగ్లెక్ట్ చేయకండి. సామెతల గ్రంథం 22:6 అదే ఉన్నది. ఎందుకనగా చిన్న పిల్లలు పెరుగుతున్న కొలది స్వాభావికముగానే వారిలో మూఢత్వం ఉంటుంది. ఎన్విరాన్మెంట్, లోకం వారి వైపు ఆశగా చూస్తూ ఉంటుంది కనుక ఆ మూఢత్వము ఉంటుంది. ఆదికాండం 8:21 ఉంటుంది. యెషయా గ్రంథం 40:30 ఉన్నది. సామెతల గ్రంథం 22:15 కూడా ఉన్నది. ఈ 3 రెఫరెన్స్లు కూడా యవన దశలో ఆ యవనస్తులకు స్వాభావికముగానే శోధనలు వస్తూ ఉంటాయి. అందుకే చిన్ననాటి నుండే తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవుని వాక్యములో పెంచండి అన్నారు. మన బాధ్యత అదండి. చెప్తే చాలు, ఆ పాపలలో రికార్డ్ అవుతుంది. ఆ వాక్యమే వారిని కాపాడుతుంది. ద్వితీయోపదేశ కాండము 6:6, 7, 8 కూడా మీరు ఆ వాక్యమును వారి నోట అభ్యసింపచేయండి. మీ గుమ్మములకు కట్టండి, మీ లొసటన వాస్తవములుగా చేయండి, మీ చేతులకు కట్టండి. కూర్చున్నప్పుడు చెప్పండి, లేచినప్పుడు చెప్పండి. అందుకే తల్లిదండ్రులు సహజంగా దూర ప్రాంతంలో జరిగే పిల్లలకు బస్సు ఎక్కాక కూడా కిటికీ దాకా పోయి నాన్న బైబిల్ చదవడం మర్చిపో, బైబిల్ చదవమ్మా. ఒక మాట ఆ పిల్లవాడు పెడచేమిన పెట్టినట్టుగా ఉన్న ఆ బండి కదిలి తన డెస్టినీకి రీచ్ అయ్యే లోపల ఈ మాటలు రింగింగ్ అంటారు. బైబిల్ చదువుతారు. మన బిడ్డలండి మనం పెంచుతున్నాం, కన్నీటితో పెంచుతున్నాం, నిత్యం ప్రార్థన చేస్తున్నాం. దూరంలో ఉన్న వారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అవర్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ అవర్ చిల్డ్రన్. పక్షులు సైతము తమ నోట చిన్ని ముక్కలు తెచ్చి ఆ పిల్లలకు పెట్టే గుణము మన దగ్గర నుంచే వారు నేర్చుకున్నారని చెప్పవచ్చు. కూలి పని చేసుకునేవాడు కూడా తన కుమార్తెకు అమ్మ ఈ 100 రూపాయలతో ఒక సీడీ ఏదో కొనుక్కో, ఒక పుస్తకం కొనుక్కో, 100 రూపీస్ కష్టపడితే వచ్చే డబ్బులు కుమార్తెకి ఇస్తున్నారు. కరిగిపోయి ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. ఆ పిల్లలను మనం పెంచాలి అన్నారు. అంతేగాని స్త్రీలు తమ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దంటాడు సామెతలు 14:1. కొందరు చూడండి, ఏదో పీపుకున్నారు, వస్తే అదేవిధంగా పీకేసుకున్నది, ఇస్తే కట్టుకున్నది. భార్య అంటే మేలు అన్నాడు సామెతల గ్రంథం 18:22. నీకు భార్య దొరికినా మేలు దొరికిన అన్నాడు. అదే సామెతల గ్రంథం 19:14 భార్య దేవుడు అనుగ్రహించిన బహుమతి అంటున్నాడు. అటువంటి బహుమతిని మీరు ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు? అటువంటి మేలును మీరు ఏ విధంగా పక్కన పెట్టుకుంటున్నారు? అటువంటి భార్యను కలిగి ఉండి నిత్యము నీ కొరకై కన్నీరు కారుతూ కుటుంబం కొరకు ప్రార్థించే స్త్రీలను మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? లేఖనం మాట్లాడుతుంది. అందుకే భర్తలారా మీ భార్యను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలను లోబడి ప్రేమించండి. పిల్లలారా మీ తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేస్తే ఉగ్రతకు గురవుతారు. ఎఫ్సీ రాష్ట్రపతిగా 6:2-4 కూడా మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లి మాటలు చెవిన పెట్టాలి అంటాడు సామెతల
ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులు, మీ భౌతికములు కట్టుట కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. పుట్టినది మొదలుకొని మీరు ఒక యోగ్యులుగా కుటుంబాలుగా ఏర్పడేంత వరకు ఆలోచించేదే తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులను దుఃఖపెట్టండి, అటువంటి తల్లిదండ్రులను దుఃఖపెట్టండి. వారి మాటలను వినండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలను కూడా నిష్ఠూర పెట్టకుండా వారి అంతర్యములు తెలుసుకున్న వారి ప్రేమించి వారి కొరకే ప్రార్థన చేయండి. చక్కటి మాటలను 3 వచనాలు స్పష్టంగా చెప్తూ వచ్చేశారు. ఇక ఇందులో ఇంకొక శ్రేష్టమైన మాట ఏమిటనగా 15వ వచనం 2వ అధ్యాయం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను కూడిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఈనాడు ఈ మాటలను కూడా అపార్థం చేసుకొని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, నేను మరలా చెప్పనవసరం లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని మత్తయి సువార్త నుంచి మొన్న ఎఫ్సీ వరకు కూడా చెప్తూ వచ్చాను. మళ్ళా నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు. స్ట్రైట్ ఆన్సర్ మత్తయి సువార్త 5:17. ఆయనను తండ్రి ఏది కూడా అనాలోచితంగా ఇవ్వడు. అయితే ధర్మశాస్త్రము రూటు తప్పింది, ధర్మశాస్త్రమును వివరించవలసిన విధము తప్పింది. ధర్మశాస్త్రోపదేశకులు వక్రమైన భాష్యములు చెప్పారు. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు మనకు భారముగా ఉన్నవి కనుక అవి తీసివేశాడు అని చెప్పడంలో విఫలులయ్యారు. నేను కొంచెము మీకు వివరణ చెప్తాను. ఆదికాండము మనం సహజంగా దీన్ని పట్టించుకోము. ఎలా పట్టించుకోవాలో చెప్తుందో అండి. 49వ అధ్యాయము 8వ వచనం చదవండి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగినప్పుడు. చదవండి. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చేది. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని వేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొక్క నుండి దండము తొలగదు. చూడండి, షీలోహు వచ్చు వరకు అని ఉంది. అందరూ దయచేసి దీన్ని తీసి చూడండి. రాత్రి మీరు దీన్ని కూడా ధ్యానించండి. షీలోహు వచ్చు వరకు కనుక వంటలేసి పుట్టినోటి ఏమైనా ఉందండి. అతడు షీలోహు వచ్చు వరకు. పైన యూదా గురించి, యూదా రాజతత్వం గురించి చెబుతూ, యూదా ఎవరో మీకు చెప్పాను ఇంతకుముందు. యూదా ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యూదా గోత్రమ సింహం ఎవరండి? అతడు షీలోహు వచ్చు వరకు. ఎవరు షీలోహు వస్తారట? యేసయ్య. యేసయ్య షీలోహు రావడం ఏంటి? ఈ మర్మాన్ని మనం బయటికి లాగినట్లయితే అతడు ఎవరునగా యేసయ్య. ఎక్కడికి వచ్చాట? షీలోహు. లేవికాండము 1వ అధ్యాయము అందరం చేద్దాం. లేవికాండము 1వ అధ్యాయం 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలి అర్పించినది పక్షి జాతిలోనిద అయిన ఎడల తెల్లగువ్వలలో నుండి గాని పావులకు పిల్లలలో నుండి గాని తేవడు. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని ఇక్కడ దహన బలిగా పక్షులను తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాలి. ఇప్పుడు పక్షులను తీసుకొని వచ్చి, అంటే పేదవారు, దహన బలిగా వారి పాపముల నిమిత్తమే అర్పించాలి. ఇది ధర్మశాస్త్రం చెబుతుంది.
ఇప్పుడు మీకు ఇంకా కొంచెం లోతులోకి వెళ్ళి చెప్తున్నాను. కీర్తనలు 84వ కీర్తన 3వ వచనములో ఒక చక్కటి ప్రవచనం ఉన్నది. అదేమిటో చూడండి. 84:3. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చూడండి, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు బూటి స్థలము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు అంటే అతి చిన్న పిచ్చుక కంటే చిన్న ప్రాణి అండి. వానకోవిలంటే తోక పొడుగ్గా ఉంటుంది, ఇంకా చిన్నది. వానకోవిలకు ఏం దొరికిందట? బూటి స్థలము దొరికింది. నిజానికి బలిపీఠము మీద బలులు అర్పించే బలిపీఠాలు ఇప్పుడు ఏమైపోయాయట? పిల్లలు పెట్టుకునే గూళ్ళు అయ్యాయి. రాబో దినములలో బలిపీఠాలు పిల్లలు పెట్టుకోవడానికి గూళ్ళు అయ్యాయి. ఎప్పుడు అనగా షీలోహుకు అతడు వచ్చినప్పుడు. షీలోహుకి అతడు ఎప్పుడు వచ్చాడు అనగా ఇక్కడ అతడు అనగా తన గుడారము, దేవుడు ఏర్పరిచినటువంటి టాబర్నకల్, దేవుడు ఏర్పరిచినటువంటి పరిశుద్ధ గుడారపు సేవలో ఉన్నదే బలిపీఠం. మొట్టమొదటిగా తన గుడారమును ఏర్పరిచింది ఎక్కడ? నోట్ చేయండి. నంబర్ 1 ఎక్కడనగా హోరేబు కొండ యొక్క. నంబర్ 2 ఆ గుడారము గిల్గాలుకు వచ్చింది. నంబర్ 3 ఆ గుడారము గిల్గాలు నుండి షీలోహుకు వచ్చింది. ఇది ఆ రాజదండము షీలోహులకు వచ్చినప్పుడు ఆ షీలోహు దగ్గర ఆ గుడారంలో ప్రార్థన చేసిన ఎవరంటే హన్నా ప్రార్థన చేసి తన పిల్లలను పొందుకొని ఆ సమయాన్ని తీసుకుని వచ్చి షీలోహు యొద్దకు తీసుకుని వస్తుంది. మొదటి సమయాన్ని 1:23 వచనంలో ఉంటుంది. షీలోహు తర్వాత ఆ గుడారము నోబు దగ్గరికి వచ్చింది, నోబు అనే ప్రదేశానికి. అక్కడ నోబు దగ్గరనే దావీదు వచ్చి సముఖపు రొట్టెలు అడిగి తీసుకొని నది తింటాడు. అహీమెలెకు దగ్గర నుంచి నోబు నుంచి గిబియోనుకు వెళ్ళింది గుడారం. అనగా దేవుని యొక్క రాజదండము, దేవుని యొక్క ప్రసన్నత, యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు అది ఎక్కడ వచ్చిందన్నప్పుడు గిబియోనుకు వచ్చింది. గిబియోను తర్వాత దావీదు పురానికి తీసుకొని వస్తాడు 6వ ప్లేస్మెంట్లో. ఆ గుడారమే సొలొమోను రాజు చేత 7.5 సంవత్సరాలకి పరిశుద్ధాలయంగా కట్టబడింది. నంబర్ 1 హోరేబు వద్ద, నంబర్ 2 గిల్గాల్ యొద్ద, నంబర్ 3 షీలోహు, నంబర్ 4 నోబు, నంబర్ 5 గిబియోను, నంబర్ 6 దావీదుపురము, నంబర్ 7 పర్మనెంట్ పరిశుద్ధాలయం. ఈనాడు ఆ పరిశుద్ధాలయం కూలగొట్టబడి ఉన్నది. సెకండ్ కమింగ్ అది కట్టబడాలి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ బలిపీఠము. టాబర్నకల్ ఇస్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆయనే సమస్తమును కాదు సంపూర్ణుడై ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 1-8 వచనాల్లో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడినప్పుడు ఎక్కడ పరిగెత్తుకొని వచ్చిందండి? పట్టుకొచ్చారు. ఎక్కడ పట్టుకొని వచ్చారు? పెద్దలందరూ, శాస్త్రులందరూ. నేనంటాను బలిపీఠం యొద్దకు వచ్చింది పిచ్చుక. హల్లెలూయా. ఆ పిచ్చుక వచ్చింది బలిపీఠం యొద్దకు. బలిపీఠం యొద్ద ఆ వానకోవిలకు శ్రద్ధ దొరికింది. అప్పుడు అంటున్నాడు యేసయ్య, ఈ పిచ్చుకను బలి చేయవలసిందే, కానీ మీలో తప్పు చేయని వారు రాయి వేయండి అన్నాడు. ఇది మర్మము. అందుకే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రేమను మీరు వదిలివేశారు అన్నాడు. మత్తయి సువార్త 23:23 వచ్చింది. కనికరమును మీరు వదిలివేశారు అన్నాడు. లూకా సువార్త 11:42 వచ్చింది. ప్రేమను, కనికరమును, వాత్సల్యతను వదిలివేసి శిక్షణ వేస్తున్నారు, రూట్ తప్పించారు. మనమందరం శిక్షణ వేసుకుంటే ఈనాడు ఎవరూ ఉండము. ప్రేమను చూపించండి. పరిశుద్ధ బైబిల్లో ఉన్నదంతా ప్రేమే, 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 ప్రేమే. బలిపీఠం యొద్ద ఆ పిచ్చుకకు స్థానము దొరికింది.
మనము బలిపీఠం మీద ఉన్నాము. అందుకే భయపడవలసిన అవసరం లేదు. అది కొట్టేశారు, ఇది కొట్టేశారు అనుకోవడం కాదు. ఏది కొట్టి వేయబడలేదు. తండ్రి మనలను ఆశీర్వదించాడు, తండ్రి మనల్ని దీవించాడు. అందుకే ఘోర పాపిని ప్రభువాన్ని నీవు ప్రార్థించినట్లయితే తండ్రి మనల్ని రక్షించి పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ముగించేస్తున్నాను. కొలస్సీయుల రాసిన పత్రిక 4:10 ఇక్కడ బర్నబాను గురించి తెలియజేస్తున్నాడు. 4 నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెబుతున్నాను. గమనించండి, బర్నబాకి మార్కు అల్లుడవుతాడు కనుక అల్లుడికి బర్నబాకు ఉన్న రిలేషన్షిప్ని చెప్తున్నాడు. 14వ వచనంలో లూకా దేమా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అన్నాడు. 17వ వచనంలో అర్కిప్పు కూడా వందనాలు చెప్తున్నాడు అన్నాడు. అర్కిప్పు ఎవరో కాదు, ఫిలోమోను అఫియలకు పుట్టినటువంటి సంతానం. మన ఫిలోమోను పత్రికలో ధ్యానిస్తాం. ఈ అర్కిప్పు కానివ్వండి, దేమా కానివ్వండి, లూకా కానివ్వండి, బర్నబా కానివ్వండి, మార్పు అనే మార్పు పేరు కలిగిన యోహాన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అలనాడు పౌలు గారి చేతిలో బలంగా వాడబడినటువంటి దైవజనులు. ఈ దినాన ఈ పత్రికను ధ్యానించిన మనము కూడా ఇదే విధంగా ప్రభు సన్నిధానంలో మనం లేచి మనమందరము వాడబడాలని ఈ పత్రికలు మన తండ్రి మనకు విజ్ఞప్తి చేశాడు. అందరం లేచి ప్రార్థన చేస్తున్నాం. అందరం చెబుతాం. తండ్రి బంగారు పాదం చెప్తున్నాను. మనల్ని ఒక కుటుంబంగా ఏర్పరిచాడు. భార్య భర్త పిల్లలు. ఇది నా కుటుంబం అన్నాడు. ఈ కుటుంబం నాది. పరలోకమందు భూలోకమందు నా నామం అంగీకరించి నా అమూల్యమైన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నా కుటుంబం అన్నాడు. ధన్యుడు ప్రభు, మీ బంగారు పాదముల కింద ఉన్నాం. మా కుటుంబమును మీరు చూస్తూ ఉన్నారు. మా కుటుంబంపై శోధనలు చీకటి కమ్ముతున్నది తండ్రి. ఈ శోధనలను చీకటిని మీకే అప్పగిస్తున్నాను. ఎందుకనగా సంఘమునకు శిరస్సు మీరై ఉన్నారు. సంఘము వధువుగా ఉన్నది. మీకు మేము వధులమై ఉన్నాం. మీ ప్రేమను పొందుకునే కుమారులను కుమార్తెలుగా ఉన్నాము తండ్రి. మమ్మలను ఆయుధపరచండి, బలపరచండి, కుటుంబాన్ని లేవనెత్తండి. మేము మీ బిడ్డలు. ఈ కుటుంబం మీ పాలన కింద ఉన్నది తండ్రి. నా ప్రార్థన మీరు ఆలోచిస్తున్నారు ప్రభు. మేము మామూలుగా ఏదో మాటలు వినడానికి రాలేదు తండ్రి. మీ పాలన కింద మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మా కుటుంబంలో ఉన్న చీకటిని పారదోలండి. చీకటి ఎందుకంటే శక్తులను పారదోలండి తండ్రి. ఎటువంటి చీకటి మా కుటుంబంలో వచ్చుటకు వీలేదు ప్రభు. మా కుమారులను కుమార్తెలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. వారిని మీరు లేవనెత్తండి. మా కుటుంబం మీ ఒడిలో ఉన్నది, నిశ్చింతగా ఉన్నది. మేము మీ బిడ్డలు ప్రభు. మీ అమూల్యమైన రక్తం చేయడం కడిగారు. మీ విశ్వాసంలో మేము ఉన్నాము. మీ మహిమయ దేశంలో ఉన్నాము. పరలోక వారసత్వం కొరకై ఎదురు చూస్తున్నాం. మేము మీ బిడ్డలు నిరీక్షణ కలిగి ఉన్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి ప్రభు. ఉపవాస దీక్షలతో ప్రార్థన చేస్తున్నాము. కన్నీటితో రాత్రులు ప్రార్థన చేస్తున్నటువంటి ఈ బిడ్డలు, పిల్లల కొరకు, భర్తల కొరకు, తమ కొరకు, సంఘం కొరకు, మా పట్టణం కొరకు, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాము. సార్వత్రిక సంఘం కొరకు, పరిశుద్ధుల కొరకు మా ప్రార్థన ఆలోచించాలి. ఎందుకు పనికిరాడు. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు మీరు మాకు అనుగ్రహించిన వెలుగును బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలోచించండి. మా కన్నీటిని తోడుపడి
ఎవరికో చెప్పుకోలేదు. మీరే మా తండ్రి, మీరే మా రక్షకులని మీకు తెలియజేస్తున్నాం. వాగ్దానం చేసి ఉన్నారు, నిశ్చితమైన జీవితాన్ని మీకు అనుగ్రహిస్తారన్నారు. ఏ కీడు మిమ్మల్ని ముట్టదు అంటదు అన్నారు. పచ్చిక గల చోట్ల నిన్ను కరుణ చేస్తారన్నారు. మీ దుడ్డు కర్ర మాకు అండగా ఉంటుందన్నారు. నాతో మాట్లాడండి. వ్యక్తిగత ప్రార్థనలో ప్రభు ఆత్మను అనుగ్రహించండి. చదువుతున్న ప్రతి వాక్యమును మీరు అర్థమయ్యేలా బోధించండి. పక్షులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడబడుతున్నారు. శ్రేష్టమైన జనాంగంగా లేవాలి. మీ బిడ్డలుగా మీరు పరిగెత్తాలి. మీ ఆత్మను పొందుకోవాలి. ఆత్మ దేవునితో మేము నిత్యము సహవాసము కలవారమై జీవించినట్లుగా ఆశీర్వదించండి ప్రభు. ఆకాశవాక్యాలను విప్పండి, ఆకాశవాక్యాలను విప్పండి ప్రభు. మీ ప్రసన్నతను ప్రతి బిడ్డపై కుమ్మరించండి, కుమ్మరించండి ప్రభు, కుమ్మరించండి ప్రభు. ఇప్పుడే వారు పొందుకోవాలి. వారిలో ఒక బలమైన శక్తి దిగుతున్నట్లుగా వారు అనుభూతిని చెంది, నా తండ్రి నన్ను దీవించాడు, నన్ను బలపరిచాడు, నేను ఆయన బిడ్డలని చెప్పుకునే గొప్ప ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. మా సంఘమును దీవించండి. సంఘములో నుండి 300 యోధులను లేవనెత్తండి. సంఘ కాపులను ఆశీర్వదించండి. సంఘ పెద్దలను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. మమ్మలను, మా కుటుంబములను మరి ముఖ్యముగా దీవించి ఆశీర్వదించి, మీ చిత్తమైతే మరొక మారు ప్రభావం స్టడీలో మేమందరము నిత్యము కన్నీటితో ప్రార్థిస్తూ అనేక విషయములు తెలుసుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడని చేస్తున్నాము. అతి వినంత పెట్టుకుంటున్నాం ప్రభు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి.